ఘటికాచలం స్టారింగ్ నిఖిల్ దేవాదుల, శామ్యూరెడ్డి, ఆర్వికా గుప్తా, డైరెక్టెడ్ బై అమర్ కామేపల్లి. ఈ మూవీ మే 31న థియేటర్లో రిలీజ్ అయ్యి పెద్దగా ఆడలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, బట్ ఒక కిస్ సీన్ ఉంటుంది, అదంత ఇబ్బంది పెట్టకపోవచ్చు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 అవర్స్. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే నచ్చలేదు. రివ్యూ లాస్ట్లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే కౌశిక్ నీట్లో టాప్ ర్యాంక్ తెచ్చుకొని ఒక మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. తన బిహేవియర్లో మెల్లమెల్లగా చేంజెస్ వస్తాయి. లైక్ పీడకలలు వస్తూ ఉంటాయి, లేనిదాన్ని ఉన్నట్టు ఊహించుకుంటాడు, ఒక ఇల్యూషనరీ వరల్డ్లో ఉండిపోతాడు అండ్ భయపడుతూ ఉంటాడు అన్నిటికీ. తనేమన్నా చెప్పాలి అనుకుంటే నత్తొస్తుంది, కావాల్సింది అడగాలన్నా అడగలేడు. సడన్ గా వైల్డ్ గా చేంజ్ అవుతాడు, అందరినీ కొట్టడం అండ్ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాడు. అసలు కౌశిక్ ఉన్న ప్రాబ్లం ఏంటి? దెయ్యం ఏమన్నా పట్టిందా? ఎందుకు సడన్ గా వైల్డ్ గా చేంజ్ అయ్యాడు? చివరికి నార్మల్ అయ్యాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి కౌశిక్ రోల్లో చేసిన నిఖిల్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఆల్మోస్ట్ ప్రతి షాట్ లో ఉంటారు. తీసుకున్న ప్లాట్ పాయింట్ బాగుంది అండ్ ఈ మూవీ డాక్యుమెంటరీ లాగా తీసుంటే ఇంకా బాగుండేది. దెయ్యం వల్ల ఇదంతా చేశాడు అని కన్క్లూడ్ చేస్తారేమో అనుకున్నా, బట్ అలా కాకుండా మెంటల్లీ డిస్టర్బ్డ్ అన్నారు. అదొకటి చాలా బాగుంది. ఇంకా ఇంతకు మించి మూవీలో పాజిటివ్స్ ఏం లేవు. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి మూవీ కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. అట్లీస్ట్ ఒక్క సీన్ కూడా బాగుండిద్ది అనడానికి లేదు. మూవీ చూస్తున్నప్పుడు స్టోరీ ఏమన్నా ముందుకు కదిలిద్దా అని చూస్తూ ఉంటే ఏమాత్రం ప్రోగ్రెస్ లేకుండా 1 అవర్ 30 మినిట్స్ అదే ప్రాబ్లంతో సాగదీశారు. తర్వాత కొంచెం చేంజ్ అయితే మూవీలో స్క్రీన్ ప్లే ఏం బాగాలేదు. అసలు మూవీలో ప్రోగ్రెస్ ఉండదు. ఎంతసేపు కౌశిక్ బిహేవియర్ గురించే చూపిస్తారు కానీ ఇంకా స్టోరీ ఏం చూపించరు. ఘటికాచలం అని మూవీ టైటిల్ పెట్టారు కానీ ఆ టైటిల్ కి తగ్గ జస్టిఫికేషన్ కూడా ఏమి ఉండదు మూవీలో. ఘటికాచలం అని మన హీరో ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసుకుంటాడు అంతే. ఈ మూవీని ఓటీటీలో చూస్తుంటేనే ఇంత టార్చర్ కనిపించింది, ఇంకా థియేటర్లో చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతేం అనిపించలేదు. విజువల్లీ ఓకేష్ అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా యావరేజ్ ఉంది. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి నాట్ ఏ వర్త్ వాచ్ ఫిలిం. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.